ఐదుగురు నేతలే కీలకం. ఎస్ఐబి లాగర్ రూమ్ ధ్వంసం కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్న నిందితులైన మాజీ పోలీసు అధికారులు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్రావు వెల్లడించిన వివరాల ఆధారంగా తెర వెనుక ఉన్న నేతలపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ దిశగా అనుమతి తీసుకునేందుకు ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా ఓ పార్టీ సుప్రీం అంటే కేసీఆర్, ఇంకెవరు ఉంటాడు, ఎవడు ఉండడు. ఓ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు, ఓ ఎమ్మెల్సీ నవీన్ రావు, ఇద్దరు మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్ కనుసన్నల్లోనే జరిగినట్లు స్పెషల్ టీం పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. వాటికి సంబంధించి నిందితుల రిమాండ్ రిపోర్ట్, కస్టడీ రిపోర్ట్ లో కీలక వివరాలు వెల్లడించారు. ప్రణీత్ రావు, రాధాకిషన్రావు ఇచ్చిన వాంగ్మూలం ఈ కేసులో కీలకంగా మారినట్లు తెలిసింది. కోర్టుకు సీల్డ్ కవర్ లో వాంగ్మూలాలు. ప్రధాన నిందితుడు ప్రణీత్ రావు సహా మాజీ డీఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నతో పాటు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావు కస్టడీ రిపోర్ట్ ను పోలీసులు సీల్డ్ కవర్ లో కోర్టుకు అందించారు. కేసు తీవ్రత నేపథ్యంలో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియమించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు 4 పేర్లు పరిశీలిస్తామని తెలిసింది. ప్రాసిక్యూషన్ డైరెక్టర్ అనుమతితో స్పెషల్ పీపీని నియమించున్నారు. ట్యాపింగ్ ఆధారాలు సేకరించేందుకు ఇప్పటికే 2 ప్రముఖ టెలికాం కంపెనీల సర్వీస్ ప్రొవైడర్లకు పోలీసులు లేఖ రాశారు. ఈ ప్రొవైడర్లు అందించే సమాచారం ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ పై చట్టపరంగా చర్యలు తీసుకున్నారు. మరోవైపు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆ వివరాలు సేకరిస్తున్నారట. అబ్బా, ఈ ప్రభాకర్ రావు అంత దొంగ అండి, ఏం లేదు, ఆరోగ్య పరిస్థితి లేదు, ఇలా అలా పడుకొని ఉండడం తప్ప ఆయన చేస్తున్నటువంటి వ్యవహారం ఏమీ లేదనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఆయన అసలు ఆయనకు ఆరోగ్య పరిస్థితి ఎట్లుంటే ఏంది, గుంజుకురావాలి, గల్లాబట్టి గుంజుకురావాలి, దొంగలా కొడుకులను గుంజుకొచ్చి ఉరిదీయాలి, పబ్లిక్ ముందు బట్టలిప్పి కొట్టి ఉరిదీయాలి. వాస్తవంగా చెప్పాలంటే అవునవద్దు ఈ దొంగలా కొడుకులను. ఆయన ప్రశ్నిస్తే తప్ప ఈ కేసులో దర్యాప్తు ముందుకు వెళ్లే పరిస్థితి లేనట్టు తెలిసింది. 2018 నుంచి 23 వరకు ఆపరేషన్స్ అట. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు పనిచేశామని ప్రణీత్ రావు, రాధాకిషన్రావు వెల్లడించారు. పొలిటికల్ లీడర్లు టార్గెట్ గా నిర్వహించిన ఆపరేషన్స్ గురించి తెలిపారు. వారి నుంచి వచ్చే సమాచారం ఆధారంగానే సంబంధిత వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టారని దర్యాప్తు అధికారులు గుర్తించారు. 2018 నుంచి 23 వరకు ఎస్ఐబి నుంచి జరిగిన ఆపరేషన్ల వివరాలు రాబట్టారు. ఇందుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు. నిందితుల స్టేట్మెంట్ ఆధారంగా అనుమానితులకు పోలీసులు నోటీసులు ఇచ్చి ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ చేసి అక్రమాలకు పాల్పడ్డారని నిరూపించేందుకు అవసరమైన ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈడీకి లాయర్ ఫిర్యాదు అంటారు. చూడండి, ఈడీ కూడా ఎంటర్ కాబోతుంది. ఖచ్చితంగా ఎంటర్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ కు, అదేవిధంగా కేటీఆర్ కు, సంతోష్ రావుకు అందరికి కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. కాబట్టి అందరూ కూడా ఈరోజు పిఎంఎల్ఏ యాక్ట్ కింద అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మనీ లాండరింగ్ పై దర్యాప్తు చేయాలని హైకోర్టు న్యాయవాది సురేష్ ఈడీకి ఫిర్యాదు చేశారు. హవాలా చట్టం ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు ఢిల్లీలోని ఈడీ డైరెక్టర్, హైదరాబాద్ లోని జాయింట్ డైరెక్టర్లకు ఫిర్యాదు చేశారు. వ్యాపారం బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఓ పార్టీ డబ్బులను పోలీసు వాహనాల్లో తరలించినట్లు కస్టడీలో నిందితులు వెల్లడించారని తెలిపారు. ఈడీ దర్యాప్తు జరిగితే ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న రాజకీయ నాయకులు చేతులు మారిన డబ్బు వ్యవహారం బయటకు వస్తుందని తెలిపారు. కోర్టుకు రాధాకిషన్ అసలు ఈడీకి బెయిల్ అయ్యద్దు, ఈ రాధాకిషన్రావు అనేటువంటి దొంగకు బెయిల్ అయ్యద్దు. వాస్తవంగా నిజంగా కోర్టులు చిత్తశుద్ధి ఉంటే, కోర్టులు ప్రజలు నమ్మాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి దొంగనా కొడుకులకు బెయిల్ ఇయ్యనియ్యద్దని చెప్పేసి కూడా ఈరోజు కాలేజ్ టీవీ డిమాండ్ చేస్తా ఉంది. ఎంతమంది పైన ఇలాంటి చేస్తా ఉంటే ఏమనుకోవాలి. వాస్తవంగా నిజంగా కూడా ఇది చాలా దుర్మార్గమైనటువంటి వ్యవహారం. దీనిలో అందరూ కూడా బయటికి రావాలి. ఇది కేవలం ఒక పొలిటికల్ ఎజెండాలా కాకుండా ఇది ఖచ్చితంగా దీనిపైన తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను.